బ్రేకింగ్ న్యూస్. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన చౌడమ్మ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజు, చౌడమ్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించరు అనే భయంతో కొన్నాళ్ల క్రితం ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో తమ కుమార్తె కనిపించడం లేదని చౌడమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ వారం రోజుల క్రితం వారు మాచర్ల పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో డీఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 4 రోజుల క్రితం చౌడమ్మను వెతికి పట్టుకున్నారు. పెద్దల సమక్షంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్కి అప్పగించారు. అయితే తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యానన్న బాధతో చౌడమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇవాళ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మాచర్ల పట్టణానికి చెందిన చౌడమ్మ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం సార్. మణికుమార్, ఈ మరణానికి సంబంధించి, ఈ ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? పోలీసులు ఏ సెక్షన్ల పైన కేసులు నమోదు చేశారు? రాజేష్, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఒక యువతి ఆత్మహత్య చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఈ నెల 18వ తేదీన మాచర్లలో చౌడమ్మ అనే యువతి ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆవేదన తట్టుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడానికి 4 రోజుల క్రితం మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో యువతి తల్లిదండ్రులు ఆత్మహత్య యత్నం చేశారు. తమ కుమార్తెను మిస్ అయింది, ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ లభించలేదు, పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేదు అంటూ కూడా ఆ యువతి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య యత్నం చేశారు. అప్పుడు పోలీసుల మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అంటే యువతి ఆచూకీ ఇప్పటివరకు పట్టుకోలేదని చెప్పి పోలీసుల మీద విమర్శలు కూడా వచ్చాయి. అయితే 4 రోజుల తర్వాత ఆ యువతిని పోలీసులు అది పట్టుకొని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో మనోవేదనకి గురైంది యువతి చౌడమ్మ. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు చౌడమ్మ మృతదేహాన్ని అప్పగించారు. అయితే కొద్ది రోజుల తర్వాత పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. అయితే ఆ రిపోర్ట్ లో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. అంటే చౌడమ్మ ఆత్మహత్య చేసుకోలేదు, ఆత్మహత్య చేసుకున్నట్లు ఎక్కడ కూడా ఆనవాళ్లు లేనట్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసులు ఈ కేసుకు సంబంధించి సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే చౌడమ్మకు సంబంధించిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. పోలీసులు రాజేష్, ఖచ్చితంగా ఇది అంటే యువతి చౌడమ్మ ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దానికి ఇంట్లో చౌడమ్మ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, దానికి సంబంధించి కేసు పెట్టడం, ఆ యువతి వెళ్ళిపోయిన తర్వాత కేసు పెట్టడం, మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి అప్పగించడం, ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత అనుమానాస్పద రీతిలో ఆ యువతి మరణించడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ఆనవాళ్ళు లేవని చెప్పడంతో ఇది ఒక పరువు హత్యగా కూడా భావిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం పోలీసుల నుంచి ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి యువతి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల వద్ద కూడా పొంతం లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు కూడా దీనికి సంబంధించి లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో, తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో చౌడమ్మ అనే యువతి అనుమానాస్పద మృతి చెందడం, దీనికి పరువు హత్య కూడా దీని ప్రచారం జరుగుతుందో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ప్రస్తుతం దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి యువతి తల్లిదండ్రులు లోతుగా విచారిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సంబంధించి కీలక విషయాలు మొత్తం పూర్తి సమాచారం అంతా పోలీసులు అందించే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ మణికుమార్. ఇక్కడ మాచర్లలో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బట్ ఆత్మహత్యగా ఇంకా పోలీసులు ఆత్మహత్యగా దాన్ని చెప్పట్లేదు. అంటే హత్య జరిగి ఉండొచ్చు అన్నటువంటి అనుమానంతో ఆ యువతి కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు.